ఎవరి సమ్మతి లేకుండా ఒక గ్రామ సభ లేకుండా ఈఓలను స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మరి ఇవాళ జిన్నారంలో ఉన్న 10 గ్రామాలను మున్సిపాలిటీ చేస్తున్నారని అంటున్నారు. గత వారం రోజుల నుంచి పుకార్లు రావడం జరుగుతుంది. అది నిజమెంత అని చూస్తే నిజమే. అందరూ ఎంఆర్ఓ ఎంపీడీఓ నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకుంటారు కలెక్టర్ అని చెప్పి తెలియడం జరిగింది. దానికి ఇమీడియట్ గా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా మా జిన్నారం మండల్ ఇన్ఛార్జ్ గారు మరి వెంకటేష్ గౌడ్ గారు, మరి అదే రకంగా మా బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ శ్రీ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఒక రోడ్ వేసింది లేదు, గ్రామాల్లో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం చేసింది. ఇప్పుడే మా కుమారన్న గారు చెప్పారు, జిహెచ్ఎంసీ లిమిట్స్ లా ₹1 ఇచ్చింది లేదు. మున్సిపాలిటీలో మా బొల్లారం బాలరెడ్డి అని అంటుండు, మొత్తం మా పైసలు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీల పరిస్థితి ఇప్పుడుంటే ఉన్న గ్రామ పంచాయతీలు మా వెంకటేష్ గౌడ్ గారు అన్నారు 33 లక్షలు దాని వార్షిక ఇన్కమ్. మరి దీన్ని తీసుకుపోయి నువ్వు మున్సిపాలిటీలో కలిపి మరి నువ్వు మళ్ళా ఉల్టా ఇండ్లు వేయాల్సి వస్తుంది తప్ప ప్రజల మీద భారం వేయడం జరుగుతుంది తప్ప ఏ రకమైన ఉపయోగం ఉండదు. మీరు ఈ 10 గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీ చేయడం వల్ల ఇప్పుడే అందూర్ నుంచి జిన్నారం మరి హెడ్ క్వార్టర్ రావాలంటే 10 కిలోమీటర్లు అవుతుంది. డ్రైనేజ్ బ్లాక్ అయిందంటే 10 కిలోమీటర్లు వచ్చి వాడు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నీళ్ళు వస్తలేవు అంటే 10 కిలోమీటర్లు వచ్చి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ట్యాక్స్ కట్టాలంటే 10 కిలోమీటర్లు వచ్చి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, మరి కట్టాల్సి వస్తుంది. మరి అదే రకంగా పెన్షన్లు కావాలంటే మరి రాకపోతే చేస్తే మళ్ళీ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. వైశాల్యం పెద్దది. ఈ 10 గ్రామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఇప్పుడే మా ప్రభాకర్ అని అన్నాడు, దాదాపు 1000 ఎకరాలు ఉన్నది. 1000 ఎకరాలు ప్రభుత్వం మున్సిపాలిటీ అని చెప్తే వాల్యూ పెరుగుతుంది కాబట్టి అమ్ముకుందామన్న ఆలోచనకి ఉందేమో అని చెప్పి మరి మా ప్రభాకర్ అన్నాడు. మరి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమందరం ఇంత ఆలోచిస్తుంటే మరి మిమ్మల్ని నమ్మి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కదా ప్రజలు. మరి కాంగ్రెస్ నాయకులు మరి దీని మీద ఎందుకు ప్రశ్నిస్తలేరు? కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు కనిపిస్తలేవా? మరి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మరి అది శ్రీనివాస్ గౌడ్ గారే కావచ్చు, మొన్ననే చేరిన మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారే కావచ్చు, మరి మధు గారు ఎంపీ కంటెస్టెంట్ మధు గారిని కూడా అడుగుతున్నారు. మీ అందరికీ తెలియదా జిన్నారం ప్రజల యొక్క వేదన? మరి వీళ్ళు సంపాదించేది ఎంత కట్టగలుగుతారా లేరా అని మీకు తెలియదా? మీ మంత్రి గారు మరి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి మరి మీకు తెలియంగానే పోయి రియాక్ట్ అయ్యి మీరు ఇట్లా అయితే కష్టం అవుతుందన్నా, అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారికి ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ప్రతి సమస్యకు బీఆర్ఎస్ పార్టీయే స్పందించాలి. బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడే మా కుమారన్న మంచిగా చెప్పింది, ఏ పని చేద్దామన్నా కూడా అదంతా కూడా అంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి హైడ్రా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగానే మళ్ళీ వెనుక తీసుకోవాలి. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పగానే మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకున్నారు. ఏదైనా తీసుకోండి, ముందుకు పోవాలి వెనుకకు రావాలి, ముందుకు పోవాలి వెనుకకు రావాలి. దీనికి రీజన్ ఒకటే, పరిపాలన యొక్క అనుభవం లేకపోవడం. మరి కేసీఆర్ గారి నాయకత్వం ఏంది, కేసీఆర్ గారి అనుభవం ఏంది, తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అన్నది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ఏ రకమైన కష్టం వచ్చినా రాత్రి చెప్తే పొద్దున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా హరీష్ రావు గారి దగ్గర పోయి ఈ ప్రాబ్లం ఉందన్న అంటే పొద్దున లేసరికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మరి ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ప్రజలు మరి జిన్నారం మున్సిపాలిటీ అవుతుంది అనగానే మీరు ఎందుకు రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళట్లేదు? మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ పని తప్పన్నా ఈ రకంగా, ఎందుకంటే మంత్రి గారికి 100 పనులు ఉంటాయి. మన ఏరియా ప్రజలు, మనం నమ్ముకున్న ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మంత్రి గారిని అడిగి ఈ ప్రపోజల్ ని మరి విత్డ్రా చేసే విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని చెప్పి అడుగుతున్నారు. శివకు మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, పరిపాలన చేతగాక విభజించి పాలించన్నట్టు ఎలక్షన్ జాప్యం చేస్తూ సంవత్సరంన్నరైనా, ఇంతకుముందు చెప్పిన సోదరులు చెప్పిన సంవత్సరం అయిపోయినా స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మండల పరిషత్కి అయిపోయినాయి, మున్సిపాలిటీకి అయిపోయినాయి, రాబోయే 7-8 నెలల్లో మన జిహెచ్ఎంసీకి అయిపోతా ఉన్నాయి. ఏవి ఎలక్షన్స్ పెట్టకుండా మరి ఈ విధంగా మున్సిపాలిటీ చేస్తూ ఇక్కడ గ్రామ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మాది మున్సిపల్ అయింది, మున్సిపల్ అయినాక ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ పల్లెటూళ్ళ చాలా మందికి గ్రామ కంఠం జాగాలు ఉన్నాయి.
గ్రామకండం జాగాలు రిజిస్ట్రేషన్ లేని పర్మిషన్ రాదు. దానికి కమిషన్కు సంబంధం ఉండదు, ఎవరికి ఉండదు. మీరు మీ సేవలో పెట్టుకోవాలా, మీ సేవలో పెట్టుకుంటే దానికి టౌన్ ప్లానింగ్ ఉంటారు, టౌన్ ప్లానింగ్ కూడా ఆమోదించాలి. అటు డాక్యుమెంట్ లేకపోతే అటు ఆమోదించాడు, రిజెక్టే చేస్తాడు. మరి అదే విధంగా కుమారన్న చెప్పినట్టు 100 గజాలు ఉంటే ఇంచుమించు లక్షన్నర 100% మీరు లీగల్ గా ఫీజు కట్టాలి. అన్అఫీషియల్ తర్వాత దేవుడు లీగల్ గా మాత్రం 1,00,000 నుంచి 1,00,000 ఫీజు కట్టాల్సిందే. మీరు 60 గజాల కట్టుకున్నా మరి ఓపెన్ ఏరియా ఎంతైతే ఉంటుందో దానికి కూడా అదే ఫీజు చేస్తాడు. ఓపెన్ ఏరియా కూడా అది కొందరు అనుకుంటా ఉన్నారు మున్సిపాలిటీ అయితే బాగుంటుందని, కొందరు సంతోషపడుతూ ఉండొచ్చు, కొందరు నాయకులు కానీ కొందరు కానీ వివిధ పార్టీలలో. కానీ అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి, తర్వాత మీకే ఇబ్బందుల పరిస్థితులు తెలుస్తాయి. మరి ఈ రోజు టెక్స్ పెంచమని చెప్తారు, తర్వాత టెక్స్ పెంచుతారు. మరి 100 గజాల్లో ఇల్లు ఉందంటే ఇంచుమించు 20 నుంచి 30 వేల రూపాయలు టెక్స్ అవుతుంది. 20 నుంచి 30 వేల రూపాయలు 100% టెక్స్ వస్తుంది. నల్ల బిల్లు కట్ చేస్తుంది. ఫస్ట్ నల్లలకు కట్టింది, మొన్న మతానే జరిగింది. నల్లలకు అన్ని దిట్టలు కొట్టేస్తుంది, కట్టలు కొట్టేస్తుంది. అట్లా కూడా మళ్ళీ స్పందించకుంటే నీళ్ళు ఇంకో తనకి పక్క తనకే పట్టుకొచ్చుకొని తాగుతూ ఉంటే అక్కడ కూడా స్పందించకపోతే ఏం చేస్తున్నాయి అంటే కరెంటుకి లీటర్ వస్తుంది, కరెంట్ కట్ చేయండి. మరి అడ్డుకునే పరిస్థితులు అడ్డుకుందాం. మరి ఏ విధంగా పోరాడతామో మరి వెంకన్న ఆధ్వర్యంలో ఇక్కడ మీరు ప్రణాళిక పూనుకున్నట్టయితే దాని ప్రకారం చేసుకుందాం. ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసిండు, ప్రజల వద్దలకు ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు పరిపాలన విధానం అందాలి అని చెప్పేసి గ్రామ పంచాయతీలను తాండాలను చిన్నగా చేసి మరి అక్కడ స్థానికంగా చిన్నగా ఏర్పడైన గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ గారు కానీ అక్కడ ఉన్న 57,000 కోట్లు చేసిండు. మరి ఇప్పుడు ఉన్న భూములన్నీ కూడా అప్పదమని చూస్తుంది. నేనే మా ప్రభాకర్ రెడ్డి చెప్పిన దొరకపల్లి అన్న మా తన 1000 ఎకరాలు ఉందన్న మున్సిపల్ అవుతుంది, ఆ 1000 ఎకరాలు మింగేస్తాడన్న అన్నట్టు మాట్లాడి అంటే ఈ మున్సిపల్ పరిధిలో చేసి రేట్లు ఏవైతే భూముల రేట్లు పెంచేసి ఆమె అమ్ముకొని ఈ ప్రభుత్వాన్ని నడుపుదామని చూసే దానికన్నా వచ్చే వనరులను ఆయన చూసుకుంటే బాగుంటుంది. ఈ రోజు కుమారన్న చెప్పినట్టు హైదరాబాద్కి ఈ రోజు ఎవరు భూమి కొండలేరు, అమ్ముతలేరు. అమ్ముదాం అవకాశం ఉంటే అమ్ముదామంటే కూడా కొండలేరు. మరి అసొంటి కూడా కేసీఆర్ గారు ఎట్లా చేసిండు, ఏ విధంగా చేసిండు, భూముల రేట్లు పెంచిండు, రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రభుత్వానికి వచ్చే విధంగా ఉపయోగించుకున్నాడు. మరి ఈయన ఆ తెలివి లేదు. అది లేకుండా అందరినీ చంపేస్తుండ్రు, అక్కడ రిజిస్ట్రేషన్లను చంపేస్తుండ్రు, ఇక్కడ ప్రజలను చంపేస్తుండ్రు, అందరినీ చంపేస్తుండ్రు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిండు అంటే మళ్ళీ ఒక 100 సంవత్సరాల దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాకుండా బొంద పెట్టిపోతుండు తప్ప ఆయన పార్టీకి మాత్రం కార్యక్రమం కానీ వాళ్ళ పార్టీ ఉండాలని ఆశ లేదు. ఆయన ఒకటే గోల్, సీఎం కావాలనుకుని ఆయన అంతే అయిపోయింది. ప్రజలు ఎక్కడన్నా పోని, ఆ పార్టీ ఎక్కడన్నా పోని అనే హృదయంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి దానికి మనం స్పందనగా ప్రతి వ్యతిరేక కార్యక్రమాలకు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే వస్తున్నాయో కుమారన్న క్లియర్గా చెప్పిండు ఏ విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వస్తాయని. అన్నీ కూడా మన ఈ రోజు కూడా మనం అదే విధంగా ముందుకు వెళ్ళినట్టయితే మనం సాధించలేదు ఏది లేదు. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పోదాం. బీఆర్ఎస్ పార్టీ కొడంచేడు కాన్స్టిట్యూన్సీలో బలంగా ఉంది. అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎవరైనా సరే కొంచెం గ్యాప్ వస్తే కొత్త కాబట్టి 1 ఇయర్ దాకా ఇబ్బంది ఉంటుంది. అందరూ కూడా ఎవరు అపార్థాలు చేసుకుంటా పిలిచినా పిలవకుండా పార్టీ ప్రోగ్రాం తెలిస్తే అందరం అటెండ్ అయ్యి పార్టీని మరింత బలోపేతం చేద్దామని